ఇక్కడ విచ్చేసిన విజేతలందరికీ నా నమస్కారాలు. నా పేరు కమల్ ప్రియ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడే మా చెల్లి కూడా ఉంది. నేను చెల్లి కూడా ఈ మెగా మ్యూజిక్ 2025 లో ఉద్యోగం సాధించాము. చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ లేకపోవడం వల్ల ఒంటరిగానే ఉన్నాను సార్. నెక్స్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, అధ్యాపక వృత్తి సాధించాలి. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలతో ఉండొచ్చు అని చెప్పేసి నాకు ఇప్పుడు జాబ్ కూడా టీచర్ హిందీ వచ్చింది. ఏపీఆర్ఎస్ గర్ల్స్ ఆత్మకూరు. అక్కడ కూడా స్కూల్లో మాకు హౌస్ మదర్ అని అంటారు. సో ఆ హౌస్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా నా పిల్లలు. సో నాకు తల్లి లేకపోయినా నేను ఇంత మట్టికి తగ్గయ్యాను అన్న ఆ మాట అయితే నాకు చెప్తుంటారు. అక్కడ సెక్రటరీ సార్ కూడా మస్తానయ్య గారు వచ్చి ఒకటే అన్నారు, మీరు దూరంగా వచ్చారమ్మా, అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు, అక్కడైతే ఇద్దరు పిల్లలు, కానీ ఇక్కడ నీకు ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ లో నీకు 50 మంది పిల్లలు, వీళ్ళందరికీ నువ్వు అమ్మవి. సో అది గుర్తు పెట్టుకొని కంటిన్యూ అవ్వండి, తర్వాత మీరు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఆలోచిస్తుందని చెప్పారు. కానీ నేను మీ సబ్జెక్ట్ విషయానికి వస్తే నాది హిందీ సబ్జెక్ట్ సార్. సో ఇప్పుడు ఈ రోజు విజయనగరంలో సాయి డిఎస్సి శ్రీ గౌరి శ్రీకాకుళంలో ఈ రోజు మనకి సక్సెస్ఫుల్ అవుతుంది సార్. ఇన్వైట్ చేశారు. కానీ నేను స్పెషల్ గా ఇక్కడికి రావడానికి రీజను చెల్లి బుక్ ఈ యాప్ పర్చేస్ చేసింది సార్. నేను హిందీ అవడం వల్ల ఇది తెలుగులో కదా నాకు ఎలా యూస్ అవుతాయని అనుకునేదాన్ని. సో తీసుకున్నప్పుడు ఇద్దరికి కంబైన్ సబ్జెక్ట్ సైకాలజీ, పర్స్పెక్టివ్, జీకే, కరెంట్ అఫైర్స్ అవడం వల్ల ఇద్దరు కంబైన్ స్టడీ చేసేవాళ్ళం సార్. దానికన్నా ఎక్కువ నాకే మార్క్స్ వచ్చేవి. అంటే ఆ కోర్స్ విని కొంచెం వర్స్తో ఆలోచించి బాగా అటెండ్ చేసేదాన్ని. ఇది ఏమిటి నువ్వు బాగా చదువుతున్నావు అనేది. సో అప్పటి నుంచి ఆ యాప్ బుక్ నేను కొనుక్కుపోయినా నేను ఇంకో కంబైన్ అయ్యి చదివాను. సో ఎక్కువ మార్క్స్ వచ్చేవి. హిందీకి వెళ్ళేసరికి నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు హిందీలో బిట్స్ వస్తాయి. ఈవెన్ సైకాలజీ, పర్స్పెక్టివ్, జీకే అన్ని హిందీలోనే ఉంటాయి. కానీ ఆ టైంలో మీ కోర్స్ గుర్తొస్తుంటాం అనమాట. కానీ ఏదో విధంగా హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని చేసేదాన్ని సార్. 2018 లో నాకు జాబ్ మిస్ అయింది సార్. అంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి, కానీ హ్యాండిక్యాప్. సో సేమ్ మార్క్స్ రావడం వల్ల హ్యాండిక్యాప్ ప్లస్ ఎక్కువ మార్క్స్ ఏజ్ లో ఎక్కువ ఉన్న వల్ల ఆడి పోస్ట్ ఇచ్చారు. సో ఇంకా ఆ రోజే నేను లాస్ట్ అనుకున్నా, ఇంకా నాకు చేయడం వద్దు, ఎంతో కష్టపడి సాధిస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని అనుకున్నాను. సో ఇంట్లో యాక్చువల్ గా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను. ఇంకా నాకు ఇది చేయడం వద్దు అని. ఇంకా మా హస్బెండ్ ఒకటే అన్నారు సార్, నేను హిందూని, నేను ముస్లిం మ్యారేజ్ చేసుకున్నా. సో తను కూడా ఒకటే అనేవారు, ఈ ఉద్యోగాలకు మనకు రావు అని. కానీ అతని మాట కూడా వినకుండా నిరంతరం ఎక్కువ రాత్రిలో చదువుతాను సార్. మాక్సిమం సాయంత్రం నుంచి ఎర్లీ మార్నింగ్ దాకా చదువుతాను. నిద్ర వచ్చేది కాదు. ఈవెన్ ఏ పని చేసినా, ఈవెన్ డ్రైవింగ్ లో కూడా, వంట చేసినప్పుడు, వాష్ ఏ టైంలో కూడా ఒకేదానికి వస్తారు. వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం, వినడం ఇదే పనిలో ఉండేదాన్ని. ఎందుకు రాదు, తను ఎందుకు రావాలంటున్నారు, సో నేను దీనికి నిదర్శనంగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు ఉన్నాను సార్. ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటున్నారు ఒకటే మాట, నేను అసలు ఏ టైంలో కూడా కాంపిటీషన్ ఇచ్చేదాన్ని కాదు, చదువుతున్న బుక్స్ కూడా లాక్కునేవారు, నాకు యాప్ కొనుక్కోవడానికి దాన్ని బుక్స్ కొనుక్కోవడానికి కూడా మనీ ఇచ్చేవారు కాదు సార్. సార్ దీన్ని కూడా నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, వాళ్ళకు కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ టైంలో ఎంతో మందికి నా గురించి చెప్తూ, ఇప్పుడు నేను ఒక్కదాన్ని అక్కడ జాబ్ చేస్తున్నాను సార్, సింగిల్ గా ఉంటున్నా, ఫ్యామిలీ అంతా అనకాపల్లి ఉంటున్నారు. సో అప్పుడు అనుకునేదాన్ని పిల్లల్ని ఎలా చూస్తారు, నేను వెళ్ళిపోతున్నాను అనుకునేదాన్ని. కానీ పిల్లలిద్దరినీ కూడా తనే తల్లి తండ్రి అయ్యి చూసుకొని నాకు ఇప్పుడు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. పిల్లలు కూడా నా ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ చేసేవారు. జాబ్ వస్తే మంచి లైఫ్ ఉంటుంది, నాకు అమ్మా నాన్న లేరు, కానీ నాకు ఎంతో మందిని అమ్మగా వాళ్ళని అమ్మ. ఈ రోజు కూడా సార్ నేను ఇక్కడికి వచ్చాను, అందరూ హ్యాపీ మదర్స్ డే, మ్యారేజ్ హ్యాపీ మదర్స్ డే అని పెడుతుంటే ఆమె చాలా అవుతుంది సార్. మీకు కూడా నేను మెసేజ్ చేశాను సార్, ఇలా చెల్లికి జాబ్ వచ్చింది సార్, ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఎస్ఏపీ సార్ తను 1 hit 2 birds అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇక్కడితో ఆగిపోకమ్మా, అసిస్టెంట్ ప్రొఫెసర్ టీఎల్ పడుతుంది కదా, ప్రిపేర్ అవుతారు, దీనికి ప్రిపేర్ అవ్వు, ఇంకా ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి నాకు చాలా మెసేజ్ చేశారు సార్. మొన్న దీనికి కూడా ఇన్వైట్ చేసినప్పుడు నేను మీ జగ వచ్చిన సరే అమ్మ కమలా అన్నారు సార్. నిజంగా అమ్మలో ఆ నాన్నలో నా అన్నగా నిజంగా మీరు ఒక చెల్లిగా నన్ను పిలిచేది సార్. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా నిజంగా సొంత ఇంట్లో మనుషుల్లా చూసుకున్నారు. ప్రాడక్టారు మీరు పాపలు బాగా కలిసిపోయింది. నిజంగా ఈ అన్ని క్షణాలు కూడా మాకు నిజంగా జీవితంలో మర్చిపోతున్నారు సార్. ఫస్ట్ టైం అనకాపల్లి నుంచి ఇంత దూరం రావడం మా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. జనరల్ లో టికెట్ అవ్వకపోయినా సరే, జనరల్ పైన సరే ఎక్కి మేము వస్తాము, మిమ్మల్ని చూస్తాం, కలుస్తామని అనుకున్నా. అదేం సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మా, తెలుగుతాను చూడండి. అసలు నాకు జనరల్ నాకు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టారు సార్, సార్ మిమ్మల్ని చూడాలి, ఎంత దూరమైన వస్తాం, జనరల్ అయినా వస్తాం. ఇప్పుడు వాళ్ళు థర్డ్ ఏసీ రావచ్చు, ఫ్లైట్ లో కూడా రావచ్చు, కానీ జనరల్ పీపుల్ కాబట్టి, జనరల్ గుండె రీతి కాబట్టి, కష్టంలో తెలుసు కాబట్టి జనరల్
హైదరాబాద్ వచ్చినప్పుడు కారు పంపిస్తామంటే అవసరం లేదు సార్, ఎలా రావాలో చెప్పించాలి వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతో మందికి మీ పేరెంట్స్ లేరు, ఈ అమ్మాయి సార్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి అని అనుకుంటే ఒక మన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు, టెస్ట్ టీచర్ అవార్డు ఇస్తున్నాడు, గవర్నమెంట్ జైలు అబ్బాయి వీడియో పంపించాను, ఈ అమ్మాయి గుర్తుందో లేదో, ఖచ్చితంగా అమ్మా నేను వాళ్ళతో గైడెన్స్ ఇస్తా అని చెప్పాను. ఆ అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారితో బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తాడు. ఆ అబ్బాయి మన స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ నాకు, ఆ అబ్బాయితో గైడెన్స్ ఇస్తున్నాను సార్, పంపించండి సార్. నాకు ఇద్దరు కూడా చాలా స్పెషల్. మీరు కమలప్రియ సిస్టర్స్ కాదమ్మా, మీరు మదర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద బెస్ట్ అమ్మా, మీరు ఎంతో ఇన్స్పిరేషన్, తప్ప ఆగకూడదు.